ఫైనల్గా మా అమ్మని మా నాన్నని తీసుకెళ్తున్నాం బ్రో. యాక్చువల్గా మా అక్కకి నాకు ఇలా మా అమ్మని నాన్నని మంచి మంచి ప్లేసెస్కి లేదా మంచి టెంపుల్స్కి ఎక్కడికైనా తీసుకెళ్ళడం అంటే చాలా ఇష్టం. అండ్ ఇది ఒక 3 months నుండి ప్లాన్ చేస్తున్నాం, బట్ కుదరలేదు. అండ్ ఫైనల్లీ ఇది ఇప్పుడు అవుతుంది బ్రో. అండ్ వీఆర్ ప్యాకింగ్ అవర్ బ్యాగ్స్ టు అరుణాచలం. ట్రైన్కి ఇంకా 1.5 hour ఉంది. బ్యాగ్ కూడా సరిగా సర్దలేదు. ఇప్పుడు బ్యాగ్ సర్దలేదు ఫాస్ట్గా. నేను బ్యాగ్ ప్యాక్ చేసేలోపు మా చిన్నక్క మా అమ్మ ఇద్దరు కలిసి చక్కగా చపాతీ చేసేసారు బ్రో, ట్రైన్లో తినడానికి నైట్. ఆటో చూసుకొని రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయాం బ్రో. మా వాళ్ళు హుషారుగా ఉన్నారనమాట. ఇంకా మా అక్క అయితే అసలే. మన ట్రైన్ వచ్చేసి 1:45కి, ఇప్పుడు టైం 1:25 అయింది. ఇంకో 20 minutes ఎక్కడ వెయిట్ చేయాలి. చింటూ బ్రో అయినా పర్లేదు, వేసుకున్నా వేసుకుంటున్నాను. అయితే ఈ చిన్న చెప్పులు వేసుకుంటావా? నాకు చిన్నవి నీకు చాలా పెద్దగా ఉన్నాయి కదా, నేను వేసుకుంటాను. ఇవి నాకు చిన్న చెప్పులు వేసుకో. సో ఫైనల్గా ట్రైన్ అయితే వచ్చింది. బండి నంబర్ 1, 2, 8, 6, 7 హౌరా పాండిచ్చేరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 1వ నంబరు ప్లాట్ఫామ్ పై వచ్చుచున్నది. ట్రైన్ వచ్చే వరకు మా అమ్మ చాలా కంగారు పడ్డారు బ్రో. అంటే అది కంగారు లేకపోతే ఎగ్జైట్మెంటో ఎగ్జాక్ట్గా చెప్పలేను, బట్ ఫీల్ అయ్యారు ఎప్పుడు వస్తుంది అని. అండ్ ట్రైన్ వచ్చినప్పుడు మా అమ్మని చూడాలి, పరిగెట్టేస్తున్నారు ట్రైన్ ఎక్కడం కోసం. ట్రైన్ స్టార్ట్ అయిపోయింది బ్రో. ఇంకా ట్రైన్లో మా వాళ్ళు చేసిన ఫన్కి మామూలుగా కాదు. కొట్టుకోవటం స్టార్ట్ చేశారు భయ్యా. ఇంకా దిగే వరకు కొట్టుకుంటూనే ఉంటారు. నవ్వ దాన్ని వదే నేను చేసుకుంటా. అన్నం చాలు అన్నం వండుతా. అన్నం చాలు కొట్టుకుంటూనే ఉన్నారు. అమ్మా కొన్ని జర్నీస్ ఏదో ట్రావెల్ చేసాం, ట్రైన్ ఎక్కేసాం, వెళ్ళిపోయాం కాదు. ఎక్కినప్పటి నుంచి ఒకటే దాడి తింటనే ఉన్నాం. నాప ఇంకా మ్యాటర్ ఏంటంటే ఏం లేదు, టైం అయింది, సో పడుకోవాలి. అండ్ ఇంకో 10 minutesలో స్టేషన్లో దిగుతాం అన్నప్పుడు నాకైతే ట్రైన్ దిగేసాం బ్రో. ఇక ఇప్పుడు ఆటో చూసుకోలే. ఆటో దిగిన వెంటనే ఫ్రెష్ అవ్వాలి కదా, సో ఫ్రెష్ అవ్వడానికి రూమ్స్ చూసుకొని మంచిగా ఫ్రెష్ అయిపోయాం. ఫ్రెష్ అయిపోయి మేము యాక్చువల్గా ఏం ప్లాన్ చేసుకున్నామంటే ఫ్రెష్ అయ్యి గిరి తిరిగేసి టెంపుల్లోకి వెళ్ళిపోదామని ప్లాన్ చేసుకున్నాం. బట్ లాస్ట్ మినిట్లో ప్లాన్ చేంజ్ అయింది బ్రో. మ్యాటర్ ఏంటంటే రేపు పౌర్ణం కదా, సో అంటే టెంపుల్ క్లోజ్ చేసేస్తారు అంత త్వరగా. అందుకు ముందు దర్శనం చేసేసుకుంటే తర్వాత గిరి తిరుగుదామని చెప్పారు.
టెంపుల్స్లోకి మొబైల్స్ ఎలా ఉండదు కాబట్టి చూపించడానికి కావలేదు. బట్ టెంపుల్ చాలా బాగుంటుంది బ్రో అరుణాచలం. మేము ఒకటి ప్లాన్ చేస్తే అక్కడ ఒకటి జరిగింది. మేము ఫ్రెష్ అయిపోయి టెంపుల్కి వెళ్ళిపోయాం, గిరి తిరగదామని రెడీ అయిపోయాం. అప్పుడే మా రిలేటివ్స్ అంటే మా వదిన వాళ్ళు కనిపించారు అక్కడ. ట్విస్ట్ అదే, మొత్తం అందరం దర్శనం కంప్లీట్ చేసేసుకొని బయటకు వచ్చేసి అంటే మా వదిన వాళ్ళు ఆల్రెడీ రూమ్ చూశారు. వాళ్ళ పక్కనే మేము కూడా వేరే రూమ్ తీసుకొని అదే రూమ్లో స్టే చేసాం. అంటే అంత ఎండగా ఉంటుంది కదా, ఎండలో గిరి ప్రదక్షిణ చేయలేము. సో రూమ్లో ఈవినింగ్ వరకు స్టే చేసాం. ఇప్పుడు గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి. టైం ఇప్పుడు అరౌండ్ 3:30 అలా అయింది. ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఎప్పుడు కంప్లీట్ అవుతుందో చూడాలి. బాగానే చూస్తాను. మా అమ్మకి మా అక్కలకి ఇదే ఫస్ట్ టైం. సో బాగా ఎగ్జైట్ ఫీల్ అవుతున్నారు. వాళ్ళ ఎగ్జైట్మెంట్ లాస్ట్లో చూద్దాం ఎలా ఉంటుందో. ఇంకా ఫైనల్గా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాం బ్రో. అమ్మా వీళ్ళ రియాక్షన్ ఇప్పుడు చూడండి, మళ్ళీ లాస్ట్లో చూపిస్తాను వీళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో. అరుణాచలం వెళ్తే రమణ మహర్షి ఆశ్రమానికి మాత్రం ఖచ్చితంగా వెళ్ళాలి బ్రో. ఎందుకంటే ఆ ప్లేస్ అసలు చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఎంత సైలెంట్గా ఉంటుందంటే చిలక జ్యోతిష్యం చూసుంటారు. ఇది ఎలక జ్యోతిష్యం. ఎలా ఉంది? ఎలా ఉంది గిరి ప్రదక్షిణ? బాగుంది. గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిపోయేసరికి ఒక్కొక్కరి ఫేస్ చూడాలి, ఫుల్గా అలిసిపోయారు అసలు. 14 km నడవడం అంటే కొంచెం కష్టమే బ్రో. 16 కిలోమీటర్ల 14 కిలోమీటర్లు కంప్లీట్ చేసాక మీ రియాక్షన్ ఏంటి? ఓం నమ శివాయ అనాలంట. అండ్ దర్శనం కంప్లీట్ అయిపోయింది, గిరి ప్రదక్షిణ కూడా కంప్లీట్ అయిపోయింది. తర్వాత రూమ్కి వచ్చాం. నైట్ అంతా రూమ్లోనే స్టే చేసాం. ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయి, యాక్చువల్గా మాకు మళ్ళీ రిటర్న్ వైజాగ్కి ట్రైన్ 2కి ఉంది. మేము ఆ ట్రైన్ ఎక్కి వైజాగ్ వచ్చాము. కానీ ఏం చెయ్యండి.